హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 12th నవంబర్న మరొక చిత్రం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇది ఆలోచింపచేస్తుంది కూడా అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటివరకు మనం రియలిస్టిక్ ఫిలిమ్స్ని, రియల్ ఇన్సిడెంట్స్ని చాలా ఓన్ చేసేసుకుంటూ ఉంటాం కదా, తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదా. సో వాటిని మరింత పెంచేందుకు 36 ఏళ్లుగా దొరకని కురూప్ గురించి ఒక స్టోరీ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ఇప్పటికైనా ఆయన ఏమన్నా కొంచెంగా ఆ స్టోరీ అంతా తెలుసుకొని ఆయన ఎక్కడున్నారో ఈ స్టోరీలో చెప్తారేమో చూద్దాం. బట్ అవడానికి మలయాళీ యాక్టర్ అయినా కూడా మమ్ముట్టి గారిని మనందరం ఓన్ చేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ని కూడా మనం అంతే ఓన్ చేసుకున్నాం. ఆయన ఎన్నో చిత్రాల్లో మనందరినీ అలరించడం జరిగింది. ఒక మలయాళీ స్టారే కాకుండా అటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్లని వెళ్తున్నారు ఆయన. సో ఆయనతో పాటు ఏం మాత్రం తగ్గను అంటూ పర్ఫార్మెన్స్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి గూఢచారి హీరోయిన్గా మనందరికీ పరిచయం అయ్యి అండ్ మరొకసారి మన ముందుకు వచ్చేస్తున్నారు శోభిత. అండ్ వీళ్ళిద్దరిని బ్యూటిఫుల్ ఫ్రేమ్లో బంధించేశారన్నమాట నిమిష్ రవి డిఓపి. ఆయన కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి కురు ఫిలిం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్ హాయ్ హాయ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై తెలుగు. I do. I was just wondering, like, you said it in one long stretch. I was like, did you take a breath? యా, అలవాటు అయిపోయింది నాకు అలా. బాలు గారు అలా బ్రెత్లెస్ పాడినట్టు నేను కూడా చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇంట్రోస్ అలా. సో వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. Thank you. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ. లైక్ బాగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే నేను చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది. బట్ మీ ఇద్దరిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కలిసాము. కనులు దోచాయి మేము చూసాము ఆల్రెడీ. అండ్ దాని తర్వాత మీది మేడ్ ఇన్ హెవెన్ చూడడం జరిగింది. సో మీకైతే కొత్తగా వెల్కమ్ చెప్తున్నాను నేను. మీకు నా తెలుగు అర్థమవుతుందా రవి గారు? Not at all. కొంచెం కూడా అర్థం కాదు. That's what I was like looking when she was telling the whole. Welcoming you to Hyderabad. యూ లైక్ తెలుగు ఎలానో ఫర్ మీ మలయాళం అలానే ఒక ముక్క అర్థం కాదు. సో కురు ఆల్మోస్ట్ 36 years నుంచి అందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు మాత్రం ఆయన స్క్రీన్ మీద పట్టుకున్నారా ఇప్పుడు? It's been this is like the most famous criminal in Kerala for all of us. So I was born in the 80s. It was everywhere. You know, we were all aware of Kurup. We were all aware of this case. It's come in so many movies. It's something everybody is so used to speaking about. Right. It's part of our culture almost. It's that popular. So you know, when my director wanted to make a film about this, he's been talking about this from the time I first met him, like 10 years back. So finally, I think he came up with an idea, because the big question in making a film about Kurup is there's already so much is known. You know, the case is so famous. Everybody has all the information already. So and there's already been a film made Right. in the 80s about it. So I was like, what are we going to tell new today? But so I liked what he wanted to do. I liked that he wanted to explore more about Kurup before the crime, maybe after, you know, what all can we find out. And also he wanted to tell it in a big way. So that excited me. And also his narrative pattern, the way the film unravels itself is very interesting. I thought that is fresh, that is today. Right. So it's nice for today's generation to kind of hear about or see or find out about Kurup. I know a lot of youngsters, a lot of who have after the trailer gone and searched on the internet about Kurup because they had no idea. Even I don't know. Like మీ ఫిలిం రావడం వల్లనే కురూప్ ఎవరో నాకు తెలిసింది. అదర్వైజ్ నాకు అసలు. That's also the reason why we thought we can maybe pitch this film in other languages. Okay. Because anybody will be curious about this man. Okay. And because it's a real life incident, everybody will search about it. Right. So yeah. Right. కానీ ఇప్పుడు నేను దీనిలో మిమ్మల్ని హీరో అనాలా విలన్ అనాలా? ఏమనాలి? You should watch the film to find out. అఫ్ కోర్స్ కురూప్ విలనే, పోలీసుల పట్ల అయితే విలనే డెఫినెట్ గా. He's definitely you know, క్రైమ్ చేసిన వాళ్ళు మనం విలన్ అనే he's అంటాం definitely a criminal, so he has to be a అఫ్ కోర్స్. villain. yes. సో ఇప్పుడు విలన్ అనే అనాలి దుల్కర్ చేసిన రోల్ కాబట్టి ఈ ఫిలిం వరకు. I'd love to say I'm the villain of the film. ఓకే. And the police officer, we have heroes in the film. I'm the villain of the film. ఓకే. అండ్ సెకండ్ విలన్ ఎవరైనా ఉన్నారంటే అది శోభిత గారి రోలే అనుకుంటున్నాను నేను. శోభిత లైక్ అఫ్ కోర్స్ యూనో విలన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిమినల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా క్రిమినల్. Shobhita Garu is that helpless girlfriend, wife of the villain. Right.
who has no idea what's happening. రైట్ అండ్ యువర్ జర్నీ లైక్ అంటే నాకు మీ జర్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నేను మోడల్ ఇండస్ట్రీ నుంచి యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి అండ్ అందులో కూడా ఫస్ట్ ఫిలింకి తెలుగులో సక్సెస్ అందుకొని దెన్ బాలీవుడ్లో కూడా లైక్ మీ పేరు అందరికీ తెలుసు. ఇది చాలా బాగుంటుంది, ఈ సౌండ్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అన్నప్పుడు మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అది. అండ్ అఫ్కోర్స్ దానికి చాలా రకాల ఉంటూ ఉంటాయి, చాలా మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు, ఈజీ కాదు సక్సెస్ అనేది. బట్ యా డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడమే ఆ సక్సెస్లో ఒక పార్ట్ అంటారా? అంటే అది అందుకోవడానికి ఒక రీజన్ అయి ఉంటుందంటారా? అంటే చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. నా ఎక్స్పీరియన్స్లో బీయింగ్ ఎవ్రీ టైమ్ ఐ డిడ్ సంథింగ్ దట్ వాస్ ట్రూ టు మీ, ఇట్ డిడ్ మీ గుడ్. నాకు అంటే నాకు సూట్ అయ్యేది, నేను జెన్యున్గా నాకు అంటే ఇది చెయ్యాలి అనిపించి చేసింది నాకు ఎప్పుడు మంచి చేసింది. ఓకే. సో అంటే నేను కనెక్ట్ కానిది నాకు సంహవ్ అది సెట్ అవ్వలేదు. అండ్ యాక్చువల్గా నా ఫస్ట్ మూవీ చేసింది నేను హిందీలోనే. ఈ జర్నీలో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్కడ మంచి స్టోరీ ఉంటుందో అది చేయడం ముఖ్యం. ఏ లాంగ్వేజ్ అనేది అది పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు అని నాకు అనిపించింది ఎక్స్పీరియన్స్ ద్వారా. రైట్. అండ్ కొంతమంది అంటారు తెలుగులో చేసిన తర్వాత బాలీవుడ్లో వస్తే మళ్ళీ తెలుగులో చేయరు, కానీ మీరు బాలీవుడ్లో చేసి మళ్ళీ తెలుగుకి వచ్చారు. బట్ అది మాతృభాష అన్న ప్రేమతోనా లేకపోతే సినిమా ఎక్కడైనా సినిమానేనా మీ దృష్టిలో? అంటే దెర్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి అ స్పెషల్ లవ్ ఫర్ ద లాంగ్వేజ్ బికాస్ ఐ స్పీక్ ఇట్ అట్ హోమ్. ఇంట్లో తెలుగులో మాట్లాడతాం అండ్ ఒక ట్రెడిషనల్ హౌస్ హోల్డ్. అండ్ అది కాకుండా ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఒక మంచి స్టోరీ ఉంది అంటే ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద మీడియం, ఇట్స్ అ టూల్ అలోన్. అదే మెయిన్ కాదు, అది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద మెనీ టూల్స్ విత్ విచ్ వీ టెల్ ఎ స్టోరీ. సో దానికి అంత ఇంపార్టెన్స్ అటాచ్ చేయను. ఓకే. సో మిమ్మల్ని ఒక రోల్ లైక్ అంటే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఒక స్టోరీ వచ్చినప్పుడు ఏది ఎక్సైట్ చేస్తుంది దాంట్లో? మీ రోల్ ఆర్ ఎంటర్ హోల్ ఫిలిం? ఓ డెఫినెట్లీ ద హోల్ ఫిల్మ్. ఓకే. ఇంత కూరలో ఇంతే ఉప్పేస్తాం కదా. రైట్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్, అంటే జనరల్గా నరేషన్స్లో కూడా when they narrate a story they tend to tell your part in a little more detail. So I always have to request them to tell me the story. Okay. Because that's the world that I will belong in end of the day. Right. And there's no point doing a great role in a bad film. Yeah. No. You know, nobody's going to watch it. Right. And nobody's going to appreciate your great performance. రైట్, కరెక్ట్. నిజంగా సాల్ట్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు, అదర్వైజ్ టేస్టే ఉండదు. ఎంత కూర ఎంత ఏమేమి మసాలాలు So much curry, so little salt. Yeah. So screen time is not important. ఇప్పుడు మీరు ఇంట్లో తెలుగు మాట్లాడతారు, ఆయన వాళ్ళ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడతారు. ఇమీడియట్ ఇప్పటికీ ఆయనకు అర్థం కావట్లేదు, చైనీస్ లాంగ్వేజ్లో అనిపిస్తుంది ఆయనకి, నాకు తెలిసి. I have no clue what you guys are saying, but She's saying this could be a Greek, Latin or Chinese film. yeah, it is. రైట్. సో మీరు దీనికి ఆన్ బోర్డ్ రావడం ఎలా జరిగింది? How did you come on board? అయ్యో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. I got that on board. I got that word. Yeah. So I was actually the last person, one of the last person to actually get onto the crew. Same pitch. Yeah. So but సేమ్ పిచ్. ఓకే. మీరు కూడానా? Huh? మీరు కూడా అలానే రావడం జరిగిందా? No, sorry. ఓకే, సారీ. I think because we both explained to me at the same time. ఓకే. yeah. So the thing is, when the director came to me with the film, it was already the project was set and they wanted to start the shoot in like 1 month. And he gave me the script to read. And when I read the script, I was like, how are we going to shoot this film in 1 month? Like, but at the end of the day, I had this whole team. They have already set this team of very experienced people, the art director or the costumer. Everyone was so experienced in their kind of field. I am just one film old when I came into this film. Yeah, this Oh. is the second So this is my Okay. second film. So అది కనిపించలేదు మాకు స్క్రీన్ మీద. Yeah, Like so, more uh, experience See ఉన్నట్టు that. అనిపించింది. We thought you were much more experienced. yeah, so it was my second film, and I just went day by day. Like Srinath told me, don't worry, just do one day at a time. So Okay. we just went on a flow like that, and everyone was supportive. And I got a producer like Dulka, so I was asking him if we can do this or that, and he was always open to do all everything. So it was a cakewalk after I got into the film. So ఓకే. సో అంత కంఫర్టబుల్గా జరిగింది అనమాట జర్నీ అంతా. ఓకే. సో ప్రొడ్యూసర్ కూడా దీనికి మీరు డెఫినెట్గా యూనో ఒక ఫిలింని అంత నమ్మితేనే ప్రొడ్యూస్ కూడా చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, హీరోకి లేకపోయినా డెఫినెట్గా ప్రొడ్యూసర్కి అయితే ఉంటాయి. మ్యాథ్స్ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, Correct. ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. Usually when us heroes produce films, we are getting paid X. If we produce, we'll get X plus so much more. But this wasn't that film. I always knew it's a big film. I always knew it's very ambitious.
I also knew, you know, some of our team are new. Like Srinath this is his third film, and it's the first time he's doing such a big film, and so even Ramesh should be new. So I didn't want to have to fight or them to fight with one outside producer ఓకే ఓ who didn't understand what the film is and who's only discussing numbers, you know. So I felt like the film needs some love, some caring, some hand holding. So I was like, I should produce it because I'll give it everything it needs. You know, Okay. And, దిస్ సౌండ్స్ గుడ్ లైక్ అంటే ఇంత రా ఫిలింకి లవ్ అండ్ కేర్ కావాలి డెఫినెట్గా బికాస్ అంత క్రూయల్గా ఉండే క్యారెక్టర్కి లవ్ అండ్ కేర్ మేక్ You know, I just want to add, it was amazing for me as an actor to watch him. Okay. You know, multiple hats, right? I was an actor, as a producer. Okay. Easy kaadu. కరెక్ట్ Because you don't know where to draw the line with your involvement. So to constantly make sure that everybody feels heard, and you know, to nourish them, and it's not an easy task, and he's really done a fabulous job with it. I really appreciate it. Well done, Dulux. I'm awesome. Yes, I know this. And the thing is, actually, there are certain places where we will be very expensive location and all those things. Me and the director will be okay. We'll do it somewhere else. When we go to him and he said, yeah, you can do it here. It's okay, fine. It's like she's like, oh wow. No, I also have a team that I built, you know, with as much love. Some of the people in my company were there for my first film. They're friends of mine. They had good paying jobs and they gave up all that to come and do this because they love cinema and want to work with me. So I know the team of my company will do anything for the film. You know, they will physically lift things. They won't sleep at night. Whatever is needed, we'll be there. Okay. And so I think that gives me confidence to make films like this. And and I also had a very good partner in M-Star Entertainments. And they were the financial muscle we needed. ఈవెన్ తెలుగులో కూడా వేరే వాళ్ళు ప్రొడ్యూస్ అంటే Our రిలీజ్ చేయడం distributors, జరుగుతుంది yeah. కాంత్ అండ్ So all of us have come together because we all believe this is bigger than all of us. You know, Right. I don't think any one person can take credit for this film. It's too many people have had the same dream. రైట్ అండ్ మాకు కూడా అంటే రియల్ స్టోరీ అనగానే ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది, క్యూరియాసిటీ అనేది ఉంటుంది, ఏంటి ఎలా ఉంటాడు కురూప్ ఏంటి అనేది. యాక్టర్గా మీకు కూడా క్యూరియాసిటీ ఉండిందా వెన్ లైక్ శ్రీనాథ్ వచ్చి మీకు నెరేట్ చేసినప్పుడు ఈ స్టోరీ మీరు చేస్తున్నారు అన్నప్పుడు మీకు కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమనిపించాయి కురూప్లో? I'm generally very curious about criminals. I don't know why. I watch a lot of crime documentaries. అయ్యయ్యో No, I'm very fascinated with it because it's none of us ఐ can- లవ్ No, దట్ none of us- కనులు కనులు దోచావంటే క్యారెక్టర్. Yeah. So I'm saying because none of us can actually, especially me, you know, like I've been raised with so much of pressure of you know, my father is a very disciplined man, so therefore all my life, even as a kid ఓకే or a teenager, I had to always like look over my shoulder, be well behaved, not get into fights, control my temper, like ఓకే because if I don't want any controversy, I've lived like that. ఎందుకని డాడ్ అంత ఫేమస్ అవడం వలన I don't ఇలాంటివి want కంట్రోల్? to, I didn't want to be famous for the wrong reasons. So even if I'm going for a drive, my dad will be like, please drive safely. Don't get into an accident. Don't create the next controversy, which he still tells me. ఓకే So I'm very fascinated by people who don't care about all this. They don't care about the law. They don't care about morals. They don't care about, you know, people, lives. What they want to do, all like- of that. So it's a very, there's something off there, right? Like either your mental makeup is different. And I think a lot of people have the same fascination. Now there is a sensational case happening. Everybody watches that news. I mean, news sells on negativity, on bad people, on wrongdoings. If you keep putting good news, nobody's going to read the news. You know, so it's something that's always fascinated me, and I think that's one of the reasons why I was like, I want to attempt this film. I Okay. want to explore this guy. ఓకే ఓ దీంతో మీకు కనెక్షన్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉందన్నమాట అయితే మీకు ఇలాంటిది ఇమీడియట్గా లైక్ ఓకే రైట్ స్క్రిప్ట్. No, I mean, I'll always be curious about. Okay. I'm not saying I'll keep playing, you know, hardened criminals in all my films, but I'll be curious. Like if something is not conventional, I want to try and understand his mind and go into that zone. ఓకే